ఇంట్లో పడుకోవడం కాదు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? గుడ్ మార్నింగ్ మమ్మీ. మేము దిగిన లాడ్జ్ ఇదే. మొత్తం నలుగురికి కలిపి 1400 పడింది. ఏదో పెద్ద హోటల్కి వాటికి తగ్గలేదు. ప్రశాంతంగా 1.1 కిలోమీటర్ దూరంలో ఉంది వేయి స్తంభాల గుడికి. మా వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఈ లోపు ఏదో అలా దొరకచ్చు కదా అని. ఫుల్ క్రీచర్స్. Now the room is untidy. Please don't forget to subscribe the channel. ఈ టీ-షర్ట్ ఇచ్చింది యూట్యూబ్ ఛానల్ ఓనర్స్, ఫౌండర్స్ రమ్య రాఘవ్. షౌట్ అవుట్ టు దెమ్. థ్యాంక్ యూ ఫర్ ద టీ-షర్ట్. సూపర్ ఉంది. ఇక్కడే ఉంది కదరా బ్యూటిఫుల్ బేబీ. తెల్లవార్లు ఐస్ క్రీమ్ తింటున్నా యువత. నేనెంత ఎదవనో నాకే తెలియదు. బాగున్నా. నాకు ఇచ్చేసి టెంపుల్ లోకల్లీ నేను Temple famous known as 1000 pillared mandapa which has about 300 pillars. అంటే 300,000 అన్నమాట. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? కాకతీయ ఆర్కిటెక్ట్. కాకతీయ MS తెలుసు కదా మనకి. పక్కన కోనేరు ఉంది. తాబేలు ఉందిరా. దేర్ ఇట్ ఈస్. మీరు ఎవరైనా మాన్యుమెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్కాన్ చేసుకోండి క్యూఆర్ని. సెంటర్. దిస్ ఈజ్ ఎ మండపం. మీరు చూసినట్లయితే ఇక్కడ మొత్తం 3 మండపాలు కలిపి 1000 crores ఉంటాయి. దాదాపు 200 నుంచి 1000 crores. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. 0 నుంచి 1000 కి చెప్తాను. There's a lay girl dancing there. పూర్వం ఒకప్పుడు పంపు నీళ్ళు ఇలాగే వాడేవారు. చేతితో బిందు కింద పెట్టి అక్కడున్న పంపుతో అలా కొడితే వాటర్ వస్తాయి కింద నుంచి. అంతే. అక్కడ చూస్తున్నారు కదా శివలింగం, సేమ్ అలాగే ఉంటుందండి లోపల కూడా. మెయిన్ ఇక్కడ ఈ ప్లేస్లో నాకు బాగా నచ్చింది. వైబ్ చాలా బాగుంది. జస్ట్ ఏంటంటే వచ్చినప్పుడు ఒక 2 to 3 minutes సైలెంట్గా అక్కడ అలా కూర్చొని ఉండి కళ్ళు మూసుకొని ఉంటే మనకి ఆ ప్లేస్ గురించి కొంచెం
ఎక్స్పీరియన్స్ అవుతాం. ఆ కామ్నెస్ మనలోకి వచ్చే స్కోప్ ఉంది అని నేను అనుకుంటూ ఉంటాను. సో అదే చేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా టెంపుల్లో ఇది ట్రై చేస్తూ ఉండండి. టెంపుల్కి వెళ్ళినప్పుడు అలాగా ఒక 2 to 5 minutes అయినా ఫైన్. టెంపుల్ని మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయొచ్చు. చూసారు కదా, ఇదండి. మేము వెళ్ళింది 50 రూపీస్ దర్శన్కి. ఇక్కడ అంటే యాక్చువల్గా అమ్మవారు చాలా బాగున్నారు. చాలా బాగా అనిపించింది. ఇప్పుడే బయటకు వచ్చి నేను కూర్చున్నాను. మా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రసాదం కౌంటర్కి వెళ్ళారు. పులిహోర ఇంకా లడ్డు ప్రసాదం ఇక్కడ ఉంటాయి. కానీ లోపల మాత్రం నాకు ద మొమెంట్ ఐ సా దేవి చాలా బాగుంది. దర్శనం బాగా జరిగింది. అమ్మవారు ఇక్కడ అంటే కాళీ అంటే మనం ఏమనుకుంటామంటే కాస్త ఫియర్స్గా కొంచెం బ్లాక్ స్కిన్డ్ అలాగా కొంచెం అలా ఉంటారు అనుకుంటాం కదా. కాకపోతే ఫుల్ ఫేస్ అంతా పసుపు ఉన్నారు. అమ్మవారు డిఫరెంట్గా ఉన్నారు. అలాగే వెళ్ళిన వెంటనే జిగ్గు అలా నాకు అనిపిస్తుంది. చాలా బాగుంది. దట్స్ హౌ దేవి లుక్స్ లైక్. గోశాల కూడా ఉంది ఇక్కడ. ఎంతన్నా? 5 రూపాయలు. షీఈ్ వెయిటింగ్. అది మన బండిని ఎవర్రా ఇలా పెట్టారు? రివర్స్ ఎవడరా పెట్టాడు? బిర్యానీ దగ్గర ఆగాము. కాసేపు ఏసీలో కొంచెం కూర్చొని ఏదైనా పెరుగన్నంలాగా ఏదైనా తిని స్టార్ట్ అవుదామని. ఓకే సార్.